Hi guys, welcome back to Easy Programming. Guys, మనం ఈరోజు SQL సర్వర్ సీక్వెన్స్ లో ఆల్టర్ కమాండ్ అండ్ ట్రంకెట్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, బిఫోర్ దట్ ఎవరైనా మన ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయకుంటే డెఫినెట్ గా వాచ్ చేయండి క్లాస్. ఆ క్లాస్ లో మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ డేటాబేస్ ఎలా డ్రాప్ చేస్తాం, అదే విధంగా టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా డ్రాప్ చేస్తాం అనే దాని గురించి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. మీరు డెఫినెట్ గా వాచ్ చేయండి. ఓకే, alter table statement, SQL alter table statement. The alter table statement is used to add, delete or modify columns in an existing table. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న టేబుల్లో మనం ఏదైనా న్యూ కాలమ్ని యాడ్ చేయాలంటే లేదా ఆ ఆ టేబుల్ నుంచి ఏదైనా కాలమ్ని డ్రాప్ చేయాలన్నా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం చేయొచ్చు గైస్. ఓకే, అదేవిధంగా ద ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఆర్ డ్రాప్ వేరియస్ కన్స్ట్రెయింట్స్ ఆన్ అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే గైస్, మనకి కన్స్ట్రెయింట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది గైస్. మనకు 9 కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ప్రైమరీ కన్స్ట్రెయింట్స్, యూనిక్ అండ్ ఫారెన్, లైక్ దట్ సమ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి గైస్. అది సపరేట్ టాపిక్, అది మీకు కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తా. ఓకే, ఆ కన్స్ట్రెయింట్స్ కూడా మనం ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు, అదే విధంగా డ్రాప్ చేయొచ్చు. ఓకే, ఆల్టర్ టేబుల్ యాడ్ కాలమ్. చూడండి గైస్, ఆల్టర్ టేబుల్ to add a column in a table used to following the syntax: alter table, table name, add column name and data type. ఓకేనా, ఇది సింటాక్స్ గైస్. ఓకే, దీన్ని ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఒక టేబుల్ డేటా తీసుకున్నా. ఓకేనా, క్రియేట్ టేబుల్, పర్సన్స్ అనే టేబుల్ తీసుకున్నా. ఫస్ట్ కాలం వచ్చేసి పర్సన్స్ ఐడి, ఇది ఇంటీజర్ ఫార్మాట్ కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నా గైస్. లాస్ట్ నేమ్, ఇది స్ట్రింగ్ టైప్ డేటా టైప్ కాబట్టి varchar తీసుకున్నా గైస్. ఫస్ట్ నేమ్ ఆల్సో స్ట్రింగ్ టైప్ కాబట్టి నేను varchar డేటా టైప్ తీసుకున్నా. దాని సైజ్ వచ్చేసి రెండింటిది కూడా నేను 25 ఇచ్చా. ఏజ్ అనేది కూడా మనకి ఇంటీజర్ ఫార్మాట్ కాబట్టి ఇంటి డేటా టైప్ తీసుకున్నా గైస్. ఓకే, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఆల్రెడీ క్రియేట్ చేస్తుందని చెప్పి సారీ. టేబుల్ డ్రాప్ అయిపోయింది. ఓకే ఓకే గైస్, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం క్రియేట్ అయిందా లేదు. ఓకే చూడండి గైస్, పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్, ఈ 4 కాలమ్స్ అనేవి ప్రజెంట్ మనకి టేబుల్లో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం ఒక కాలం అనేది యాడ్ చేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే గైస్. ఓకే, దాని సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి మనకి ఏంటి, పర్సన్స్. ఓకే, పర్సన్స్ టేబుల్. ఈ పర్సన్స్ టేబుల్లో నేను ఇమెయిల్ అనే కాలంని యాడ్ చేయాలనుకుంటున్నా. చూడండి గైస్, మీకు ఇంకా బ్రీఫ్గా అర్థమవుతుంది. ఓకే, ఈమెయిల్ అనే కాలంని యాడ్ చేయాలనుకుంటున్నా. దేనికి, పర్సన్స్ టేబుల్కి. ఓకేనా, ఈమెయిల్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి నేను వ్యార్క్యాస్ తీసుకున్నా గైస్. దాని సైజ్ వచ్చేసి ఒక 55 క్యారెక్టర్స్ తీసుకున్నా. ఓకే, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఈమెయిల్ కాలం అనేది యాడ్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, చూడండి గైస్, పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్ అండ్ ఈమెయిల్, ఇలా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న టేబుల్లో మనం వేరే న్యూ కాలం అనేది యాడ్ చేసుకోవచ్చు గైస్. అదే విధంగా న్యూ కాలంని సారీ అదే విధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలంని మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎలా అనేది ఒకసారి చూద్దాం గైస్. దాని సింటాక్స్ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి గైస్, to delete a column in a table use following the syntax. Okay, alter table, టేబుల్ నేమ్ అయితే మనం డ్రాప్ చేయాలనుకుంటున్నాం టేబుల్ నేమ్, అండ్ డ్రాప్ చేయాలనుకుంటున్నాం డ్రాప్ కాలం నేమ్, అది ఏ కాలం అయితే ఆ కాలం. ఓకేనా, దీన్ని ప్రాక్టికల్ చూద్దాం.
వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ రాసి చేస్తాను గైస్. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఆల్టర్ టేబుల్ పర్సన్స్ టేబుల్లోని నేను ఆల్రెడీ ఇమెయిల్ అనేది క్రియేట్ అయి ఉంది కదా, ఆ ఇమెయిల్ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా? పర్సన్స్ అనే టేబుల్లోని నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలంని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఓకే, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిందో లేదో చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. చూడండి గైస్, ఇప్పుడు లేదు. ఓన్లీ మనం ఫస్ట్ మనం ఏమైతే క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్. ఈమెయిల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఓకేనా. సో గైస్, ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఇలా మనం ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్కి ఒక న్యూ కాలమ్ని యాడ్ చేస్తాం. అదే ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి న్యూ ఒక కాలమ్ని డ్రాప్ చేస్తాం. ఓకేనా. కన్సెంట్స్ కూడా యాడ్ డ్రాప్ చేయొచ్చు. అది మనం కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం గైస్. ప్రస్తుతానికి సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రంకేట్. ట్రంకేట్. The truncate table statement is used to delete the data inside a table but not the table itself. ఓకేనా. ట్రంకేట్ కమాండ్ అనేది మనం రియల్ సినారియో ఎలా యూజ్ చేస్తామంటే, మనకి ఆల్రెడీ ఆ డేటా అనేది ఎట్ ఏ టైం డిలీట్ చేయొచ్చు గాయస్. టేబుల్ వితౌట్ స్ట్రక్చర్ హోల్ డేటాని మనం డిలీట్ కమాండ్ యూజ్ చేసి మనం ఓన్లీ రికార్డ్స్ మాత్రమే, స్పెసిఫిక్ రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఈ ట్రంకెట్ కమాండ్ యూజ్ చేసి స్పెసిఫిక్ రికార్డ్ మాత్రమే కాదు, హోల్ డేటాని ఎట్ ఏ టైం మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా. అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా. ప్రస్తుతానికి నేను కొన్ని రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాను గైస్, మీకు అర్థం అవడానికి. ఓకేనా. చూడండి గైస్, మనకి ఇక్కడ 1 డియో జాన్ అండ్ ఏజ్ వచ్చేసి 30. సెకండ్ రికార్డ్ వచ్చేసి స్మిత్ జాన్ 25. థర్డ్ రికార్డ్ వచ్చేసి జాన్సన్ అండ్ మిచెల్ 35 ఏజ్ వచ్చేసి. ఓకే, ఈ రికార్డ్స్ మొత్తం, ఈ 3 రికార్డ్స్ ఎట్ ఏ టైం మనకు డిలీట్ అవ్వాలి. ఓకేనా. అంటే ఒక టేబుల్లోని డేటా మొత్తం ఎట్ ఏ టైం డిలీట్ అవ్వడానికి మనం ట్రంకెట్ కమాండ్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా. ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ అనేది డిలీట్ అవ్వదు, ఓన్లీ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది ఈ ట్రంకెట్ కమాండ్ యూజ్ చేసి. ఓకేనా. దాని సింటాక్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. సింటాక్స్ వచ్చేసి ట్రంకెట్ టేబుల్ అండ్ ఏ టేబుల్లో ఉన్న డేటా అనేది మనం ఎరేస్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ని. ఓకే గైస్, చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ట్రంకెట్ టేబుల్ పర్సన్స్. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే. ఓకే గైస్, క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మనకి ఇప్పుడు ఈ డేటా అనేది కనిపించకూడదు, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే కనిపించాలి. ఓకే, చెక్ చేద్దాం. చూడండి గైస్, పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్. ఓకే, డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఓకేనా. సో గైస్, ఇది ట్రంకెట్ కమాండ్ గురించి అండ్ ఆల్టర్ కమాండ్ గురించి. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తా. ఓకే. ఓకే గైస్. గైస్, మీకు ఎవరైనా ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నట్లయితే నేను టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ షార్ట్స్ చేశా గైస్, మీరు డెఫినెట్గా వాచ్ చేయండి, మీకు అవి చాలా హెల్ప్ ఉంటుంది. ఓకే. ఓకే గైస్, థ్యాంక్ యూ.